శ్రీ సాయి రాజారాం. నా పేరు ఇందు. నాకు ఈ సాయిబాబా అంటే చాలా ఇష్టం. షిరిడి వాస సాయి ప్రభో, జగతికి మూలం నీవే ప్రభో, దత్త దిగంబర అవతారం, నీలో సృష్టి వ్యవహారం, త్రిమూర్తి రూప ఓ సాయి, కరుణించే నా పాడుయి, దర్శనమీయగరావయ్యా, ముక్తికి మార్గం చూపుమయ్యా. फर्स्ट क्लास। मेरे भैया का 15 साल हो गया। मेरा जिया सेठ थे, मेरे बच्चे के नहीं मेरे को देखते थे, मेरे को कोई प्रॉब्लम नहीं होने देते थे। जो भी होता था, जो भी कोई मेरे कुछ भी नहीं बोलता था। उनके सामने कितना मेरे को था, चले गए वो भी। माता जी हमारे अब हैं, ये मेरे को अच्छे से देख रहे हैं, जो भी है अच्छे से कर रहे हैं। उनको भी मैं साथ दे रहा हूँ, ये भी मेरे को देख रहे हैं। हाँ, दूसरी बात, अपना घर जैसा समझ के मंदिर टेम्पल वैसा मैं काम कर रहा हूँ। मेरे को आलतू फालतू सब काम पसंद नहीं है, मैं करता भी नहीं हूँ। हाँ, आपकी ज़िंदगी बाबा के दया से ठीक है, चल रही है। जो भी है अच्छा है, उनकी सेवा है। 15 साल पे घर भी जाता हूँ मैं, मेरे घर जैसा एक रिश्ता बन गया है मेरा। खाना खिलाए, सब कुछ करे, मेरे को बच्चे जैसा देखे। आज उन्हीं के भाग से तुम बुढ़े तक यहीं रहेगा बोल के गए। जब तक बुढ़े नहीं हो जाए तब तक वहीं रहेगा, कहीं नहीं जाने वाला। चले गए छोड़ के। माता जी हैं हमारे, अब इनके आस में है, ऐसा है वैसा देखे। సాయిరామ్, నా పేరు జంగేటి లక్ష్మి. నేను ఇదివరకు స్థాపించినప్పుడు గుడికి బాగా వచ్చేదాన్ని. మధ్యలో కొంచెం ఆటంకాల వల్ల రాలేకపోయినా. అంజయ్య నాయన కూడా బాగా కూతురులాగా అమ్మ రావట్లేదు అనేవాడు. ఇప్పుడు పద్మమ్మ కూడా చాలా ఎంకరేజ్ చేస్తుంది. మమ్మ బాధలు ఉన్నా కానీ బాబా ధైర్యం ఇస్తాడు. గుడి వాళ్ళు కూడా కొంచెము ధైర్యాన్ని ఇస్తారు. ఏ బాధలు వచ్చినా బాబా మాత్రము ఇలా ఇస్తాడు, బాధ అలా తొలగిస్తాడు, మార్గం చూపిస్తాడు. చాలా మంచిగా అనిపిస్తుంది గుడికి వస్తే, చాలా సంతోషం. అంటే నాకు కొంచెం పిల్లలు అసలు కాలేరు. షిరిడి వెళ్ళడం వల్లే అక్కడ ఒక లైన్లో ఉండి బాధపడతా ఉంటే ఒక అతను చెప్పిండు, అమ్మ నువ్వు అంత బాధపడొద్దు, మీ బాబా మీ ఇంటికి వచ్చేస్తాడని. సేమ్ బాబా లాగా మా పెద్ద బాబు వచ్చాడు, మళ్ళీ చిన్న బాబు వచ్చిండు. కానీ కొన్ని ఇబ్బందులు, కానీ లైఫ్లో మాత్రం బాబా ఎప్పుడు నా వెనుకే. నేను అన్ని దేవుళ్ళని పూజిస్తా, కానీ అందరూ నాకు సాయం ఏదో విధంగా సంకటం వచ్చిందంటే హెల్ప్ చేస్తారు. కానీ బాబా మట్టుకు చాలా మట్టుకు ఏమంటాడంటే, శ్రద్ధ సర్వోరి నువ్వు ఉంచుకో అంటాడు. నా మనసు నాకే చెప్తుంది, బాబా చెప్తున్నాడు కదా, కొద్ది రోజులు చూద్దాం, కొద్ది రోజులు సంతోషం ఇంకా వస్తుంది, అట్లా చూస్తున్నా. కానీ బాబా ఏ రోజు పోయినా ఒకరోజు నాకు నేను తట్టుకోలేనన్ని ఆనందాలు ఇస్తాడని నేను బాబా మీద నమ్మకం పెట్టుకున్నా. చాలా మిరాకిల్ అనిపిస్తుంది బాబా. ఏదన్నా మనం మనసులో అనుకున్నామంటే కొంచెము ఎక్కువ కాకుండా ఆ మార్గంలో కొద్దిగా మనకు అవుతాయి. చాలా నమ్మకం. మళ్ళీ మధ్యలో మానేసిన అన్నాను కదా, రీసెంట్గా వినాయక చవితి పండుగ ముందు పెద్ద సమస్య వచ్చింది. ఆ సమస్య తీసుకొని నేను బాబా దగ్గరికి వచ్చాను గురువారం రోజు. ఆ బాబా ఏం చేసిండంటే, నేను ఉంటా, నీకు ఆ సమస్య తొలగిచ్చేస్తా అని ఆయన చెప్తే, ఇక్కడ వీళ్ళతో కూడా బాధపడినా నేను, అమ్మ నాకు పెద్ద సమస్య వచ్చిందని, మొత్తం మా కొలీగ్స్ వీళ్ళంతా ఫ్రెండ్స్ వాళ్ళతో బాధపడితే వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ నీకేం కాదు, నీకు ఈ సమస్య తొలగిపోతుంది, నువ్వు బాబాని నమ్ముకో బిడ్డ అని చెప్పేశారు. నేను ఆ బాబాని నమ్ముకునేసరికి నాకు ఎంత పెద్ద సమస్య అంటే అది తొలగిపోయింది, ఇట్లా తీసేసిండు. ఆ రోజు నుంచి నేను ప్రతి గురువారం ఎక్కడున్నా రావాలనిపిస్తుంది, వచ్చేస్తున్నా బాబా దర్శనానికి గురువారం మర్చిపోకుండా. అది చెప్పుకోలేను నేను, అంత పెద్ద సమస్య వచ్చింది నాకు, అది మాత్రం తీర్చేసిండు బాబాని. ఈ బాబా దయ వల్లనే అయిపోయింది అనుకున్నా నేను. చాలా మహిమ, నాకైతే నమ్మకం అనిపించింది బాబాది. చాలా థ్యాంక్స్. ఓం సాయిరామ్. నా పేరు సాయి జ్యోతి. మా నాన్నగారు చిన్నప్పటి నుంచి సాయి భక్తులు. ఇక్కడ నేను ఎక్కడికి వెళ్ళినా కూడా బాబా గుడి దగ్గర ఉండాలనేసి చాలా ఆశించేదాన్ని. నేను మా పిల్లలతో ఇక్కడికి షిఫ్ట్ అయ్యాను, మా అమ్మాయి అల్లుడి గారితో. సో వచ్చే ముందు అనుకున్నా, నేను ఎక్కడికైతే వెళ్తున్నానో బాబా గుడి దగ్గర ఉండాలి. స్వామి అంజయ్ గారి ఆశీర్వాదం వల్ల, అంటే ఆయన స్థాపించిన ఈ గుడికి నాకు దర్శనం ప్రతి కిందకి దిగగానే, మా ఇల్లు ఇక్కడే ఎదురుగానే, సో కిందకి దిగగానే నాకు ముందు దర్శనం అవుతుంది. సో మిరాకిల్స్ ఏంటంటే, యాక్చువల్లీ ఇక్కడ ఒక బాక్స్ పెడతారు, చిట్స్ బాక్స్. ఏదైనా మీ కోరిక ఉంటే కనుక దాంట్లో మీరు విష్ రాసేసి 9 ప్రదక్షిణాలు చేసి ఆ విష్ వేశారంటే డెఫినెట్లీ అవుతుంది. సో
అట్లా చాలా ఉన్నాయి చాలా అయ్యాయి. మా అల్లుడు గారికి ట్రాన్స్ఫర్ కానీ మా పిల్లలకి మంచి ప్రోగ్రెస్ కానీ అన్నిటికీ చాలా బాగా ఎక్స్పీరియన్స్ అయింది. సో ఎప్పుడైనా ఎవరికైనా ఒంట్లో బాగాలేదంటే నేను వచ్చి చెట్టు వేస్తాను. సో డెఫినెట్లీ వాళ్ళకి ఆ బ్లెస్సింగ్స్ వెళ్తాయి. సో ఆల్వేస్ చాలా బ్లెస్డ్ విత్ సాయిబాబా. సో మై నేమ్ ఆల్సో సాయి జ్యోతి బికాస్ నేను మా నాన్నగారు పెట్టింది సాయి జ్యోతి అనేసి. థ్యాంక్ యూ సో మచ్.